పీజీలు బీఎడ్లు చేసినటువంటి వాళ్ళు, లా చదివినటువంటి వాళ్ళు, దయాకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు, యూనివర్సిటీకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చదువుకున్నట్టు ఎట్లయితే చనిపోయినరో అదే వారసత్వం తీసుకొని ఇప్పుడు తన కూడా శంకర్ గౌడ్ ఏంటంటే నేను చనిపోయినా మంచిదే, నా ఆర్టీసీ కుటుంబం నా ఆర్టీసీ బతకాలనే ఒక ఆలోచనతో. ఎందుకంటే చర్చలు కూడా ఇప్పటిదాకా చర్చలు 43 రోజులైంది వీళ్ళు నోటీస్ ఇచ్చి. ఈ గవర్నమెంట్కు పాపం ఈగ వాళ్ళట్లేదు, దోమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకు. ఇట్లా జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇట్లనే స్పందిస్తారేమో అంటే అది ఇప్పుడు జరిగినందుకు ఇప్పుడు రేపు చర్చలకు పిలుస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. మాకు 29 డిమాండ్లు మేము పర్ఫెక్ట్గా మేము విన్నాము, మేము చేస్తామని ఇక్కడ వాళ్ళతోనైతే ఏం చెప్పలేదట, ఆర్గనైజేషన్తో అయితే ఏం చెప్పలే, వాళ్ళ యూనియన్తో ఏం చెప్పలే. ఇది క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ చేసినటువంటి బతికే ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఈ కాలిపోవడానికి గల కారణాలు వీళ్ళే 200%. దీనిలో ఏ మాత్రం వెనక ముందు లేదు. ఈ రాజకీయ వ్యవస్థది కూడా ఫెయిల్యూర్, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ వ్యవస్థది కూడా ఇది ఫెయిల్యూర్ కిందకి చూడాల్సిందే.